దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రియులారా, అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈస్టర్ సండే, పునరుద్ధాన ఆదివారం, ప్రపంచంలో అందరూ చేసుకునే యొక్క అత్యున్నతమైనటువంటి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో పునరుద్ధానాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. అసలు పునరుద్ధానం అనేది క్రైస్తవ చరిత్రకు విశ్వాసానికి ఒక వెన్నెముక లాంటిది. లోకంలో ఎన్ని విధాలైన భక్తితత్వాలు ఉన్నప్పటికీ, ఎన్ని రకాలైన విశ్వాసాలు ఉన్నప్పటికీ, వాటన్నిటికీ ఒక సవాలు ఈ క్రీస్తు యొక్క పునరుద్ధానం. క్రీస్తు పునరుద్ధానం అనేది ఒకవేళ జరిగి ఉండకపోతే ఆ క్రీస్తు యొక్క జనన మరణాలకు అంత విలువ ఆపాదించబడదు. ఎందుకంటున్నానంటే, మనకి కూడా నిరీక్షణ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏది జరిగినప్పటికీ గత దినాల్లో మనం ధ్యానించినట్లు ప్రభు యొక్క జీవితంలో అన్నీ కూడా లేఖనాలు ముందుగానే చెప్పబడ్డాయి. ప్రతి ప్రవచనము వారి విషయంలో నెరవేరుతూనే వచ్చింది. అలాగా ఈ యొక్క ప్రత్యేక సమయంలో, ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఈ పునరుద్ధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. పునరుద్ధానాన్ని అర్థం చేసుకోకపోతే మనకి నిరీక్షణకి ఫలితం ఉండదు. అందుకనే యేసుక్రీస్తు జీవితంలో ఏది జరిగినా అన్నీ ప్రవచనాత్మకంగానే జరిగాయి. ఎవరు కాదన్నా, ఎవరు లేదన్నా అది మట్టుకు ఖచ్చితంగా నెరవేర్పే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా పునరుద్ధాన అధ్యాయంగా నేను అంటూ ఉంటాను. అందులో 3వ వచనంలో, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అక్కడే 13వ వచనం కూడా అంటారు, మృతుల పునరుద్ధానము లేకపోతే క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మా విశ్వాసము వ్యర్థమే అన్నారు భక్తుడు. కనుక ఆయన లేచారు. ఆయన లేవడమే కాదు, ఆయన యందు ఉండి ఎవరైతే మృతి పొందుతారో ఆ మృతులందరినీ కూడా ఆయన లేపగలిగే సమర్థుడే ఉన్నాడు. ఈ పౌలు 15వ అధ్యాయము ఆద్యంతం ఈ పునరుద్ధానం గురించి చాలా వివరంగా వివరిస్తారు. ఒక సందర్భంలో స్వయాన యేసుక్రీస్తు వారే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 22వ వచనంలో అంటారు, ఈ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని మేము ఎరుగుదుము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అన్నారు. వీ మస్ట్ బిలీవ్ దిస్ రిజరెక్షన్. ఈ దైవిక పునరుద్ధానాన్ని మనము నమ్మాలి. పునరుద్ధానం ఉందని అందరికీ తెలుసు, అందరూ లేపబడతారని తెలుసు. కానీ క్రీస్తు ద్వారా అది నెరవేర్పు జరిగిందని గుర్తించాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5లో, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యమైన వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమే ఉంటాం. కనుక పునరుద్ధానంలో ప్రథముడు క్రీస్తే. కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 15:20లో అంటారు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఎందుకంటే మనుషుని ద్వారానే మరణం వచ్చింది అంటాడు అక్కడ 21వ వచనంలో. మనుషుని ద్వారానే మరణము, మనుష్యుని ద్వారానే పునరుద్ధానము.
22వ వచనంలో అంటారు, ఆదాము అందు అందరూ మృతి పొంది ఉన్నారు, కడపటి ఆదాముగా వర్ణించబడిన క్రీస్తు యేసునందు అందరూ బ్రతికించబడుతున్నారు. అయితే వరుసక్రమం అనేది పెట్టాడు దేవుడు. ఆ వరుస క్రమంలో వారు బ్రతికించబడతారు. ఆయన వారు ద హూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సోల్ సేవియర్, ఆత్మరక్షణార్థమై వచ్చిన ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ బ్రతికించబడతారు. ఆయన వారు ఎవరు అని ఆలోచన చేస్తే పునరుద్ధాన శక్తిని అనుభవించిన వారు, నమ్మినవారు, క్రీస్తు పునరుద్ధానము వారి విశ్వాసాలకి, ఆరాధనకు, నమ్మకానికి, వారి ప్రవర్తనకు ఈ క్రీస్తు యొక్క పునరుద్ధానం ఒక రకంగా కేంద్ర స్థానంగా కనపడుతుంది. యేసు నిజంగా లేచాడని పూర్తిగా నమ్మారు వారు. ఏదో శిలువ మరణం నుంచి తప్పించుకొని బయటపడి ఏవేవో చేయలేదు, ఇలాంటి కథలన్నీ చెప్తుంటారు. అలా జరిగింది కాదు ఇది. ఆయన మరణాన్ని రుచి చూశారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు. అందుకనే దీనికి ఇంతగా అద్భుతమైనటువంటి లేఖన సత్యాలన్నీ ఆధారాలుగా ఉన్నాయి. క్రీస్తు సమాధిని గెలిచారు కనుకనే ఆ తర్వాత క్రీస్తు పుట్టుగా విలువలతో పెరిగి క్రీస్తు సఖంగా దాన్ని మనం ఈరోజు అనుభవించగలుగుతున్నాం. క్రీస్తు పునరుద్ధానం అనేక మంది జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఎందుకంటే వారి యొక్క జీవన శైలిని అది మార్చేసింది. తమకు తాము సజీవ యాగంగా ప్రభు కొరకు లేక దేవుని కొరకు సమర్పించుకోవడానికి పురిగొల్పింది. సో లెట్ us get strength through the Jesus Christ resurrection. తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో 4వ అధ్యాయము 13-18 వచనాల్లో ఒకరినొకరు ఆదరించుకునే స్థితిలోకి అయితే ఈ శరీరాలు సమాధి చేయబడతాయి. ఆత్మ సంగతి ఏంటి, ఎవరు లేపుతారు, ఈ ఆత్మకు పునరుద్ధానాన్ని ఎవరిస్తారు అనే మాటలు ఆలోచన చేస్తే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి నా ఎడల, మృతుల్లో నుండి క్రీస్తుని లేపిన అదే ఆత్మ చావుకు లోనైన మన శరీరాలను కూడా మనలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. క్రీస్తును లేపిన ఆత్మ మనలో ఉండాలి. క్రీస్తుని పునరుద్ధానంలో లేపిన ఆత్మ ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:15లో దేవుడే క్రీస్తుని లేపాను. దేవుడే కారణం. ఎందుకనగా జీవింపచేయు ఆత్మ ఈరోజు నరునిలో పెట్టాడు దేవుడు. అది దైవాత్మ. ఆ ఆత్మే క్రీస్తుని లేపింది. అదే ఆత్మ మనలో ఉండాలి. అప్పుడే మనం చనిపోయిన తర్వాత ఆయన సమయం వచ్చినప్పుడు పునరుద్ధానంలో మనల్ని లేపుతాడు. ఈరోజు రోమాపత్రికలో అంటాడు 8వ అధ్యాయంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. కనుక నీలో ఆ యొక్క దేవుని ఆత్మ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఆత్మ పునరుద్ధానంలో మనల్ని లేపుతుంది. ఇది ఇలాగా ఎలా జరుగుతుంది అంటే, ప్రతివాడు తన వరుస క్రమంలో లేపబడతాడు. మొదట క్రీస్తు లేచాడు, ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరినీ ఆయన లేపుతాడు. నేను మళ్ళీ అంటున్నాను, ఇది ఎంతకాలం జరుగుతుంది అనుకుంటే ఏదో మెల్లగా జరిగే ప్రాసెస్ కాదు. బైబిల్ ఏం చెప్పిందంటే, ఈ పునరుద్ధాన కార్యక్రమం ఒక రెప్పపాటులో జరిగిపోతుంది. ఒక రెప్పపాటు కాలంలో కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము. మూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. నేను అంటున్నాను,
ఒక రోజు వస్తుంది పిల్లారా, ఆ రోజున అందరూ లేపబడతారు. అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, ఖచ్చితంగా పునరుద్ధానంలో లేవాలి, నేను కూడా పరమండలం చేరాలి, ఆ తండ్రి సన్నిధికి వెళ్ళాలని ఆశ ఉన్నవారు, దేవుని వాక్యానుసారంగా అంటున్నాను, యోహాను సువార్త 5వ అధ్యాయం 28లో, దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేపబడతారు. బీ కేర్ఫుల్, నువ్వు ఎందులో ఉంటావు? మేలు చేసి ఈ చిన్న జీవితంలో జీవ పునరుద్ధానంలో లేవాలి. దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి అన్యాయ కార్యక్రమాలు చేసి ఇతరులను బాధపెట్టి ఈ విధంగా నీ యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకుంటే తీర్పు ఒకటి ఉంది మిత్రమా. ఆ తీర్పు, దట్ ఈస్ ఫైనల్ జడ్జిమెంట్. గాడ్ విల్ డిసైడ్. ఇక్కడ ఎవరు, ఏ పాస్టరు, ఏ రెవరెండు చెప్పలేరు తీర్పు ఎలా జరుగుద్దో. అది ఆయన ఇష్టం. ఖచ్చితంగా తీర్పులు తీసుకొస్తాడు. ఆ తీర్పులో ఉండకుండా ఉండాలనే ఆలోచన ఉన్నట్లయితే వాక్యం అంటుంది, మేలు చేయి, అందరితోనూ సమాధానంగా ఉండు, అందరినీ నీ వలన ఎంతవరకు ఆనందింపజేస్తావో, సంతోషపెట్టగలవో చేయి. ఒకరోజు పునరుద్ధానంలో లేపబడే గుంపులో మీరు ఖచ్చితంగా ఉండాలి. మీరు జీవ పునరుద్ధానానికి వెళ్ళాలి. దానియేలు అనే భక్తుని ద్వారా ముందుగానే ఈ పునరుద్ధాన విషయం గురించి మాట్లాడతారు. 12వ అధ్యాయం 2వ వచనంలో, సమాధుల్లో నిద్రిస్తున్న అనేక మంది మేల్కొంటారు, కొందరు నిత్య జీవం అనుభవించడానికి, కొందరు నిందలు పాలవ్వడానికి, నిత్యముగా హేయులు అవ్వడానికి లేస్తారు అని ఉంది. మిత్రమా, నీకు పునరుద్ధానం ఉంది. ఎలాగ నువ్వు పునరుద్ధానంలో లేపబడతావు అనేది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. కనుక ఆయన లేచాడు, తన భక్తులందరినీ ఒకరోజు లేపుతాడు. అలాంటి ఒక శ్రేష్టమైన పునరుద్ధానం మీరు కూడా పొందాలి. ఈ జీవితంలో భక్తి ఒకటి సరిపోదు, భక్తికి మించిన కార్యాలు ఉన్నాయి. మనం మరణిస్తాం, మరణించిన తర్వాత పునరుద్ధానంలో లేపబడాలి. అలాంటి శ్రేష్టమైన పునరుద్ధానం ఈరోజు మీకు, మాకు, అందరికీ కలగాలని ఆశపడుతూ, ఈ పునరుద్ధానంలో అందరూ లేపబడాలని కోరుకుంటూ, క్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలోనూ ప్రభావితంగా ఉండి వారు కూడా పునరుద్ధానంలో లేపబడడానికి సహాయపడునుగాక. పరిశుద్ధుడైన దేవా, కృపగల మా తండ్రి, ఒకరోజు ఈ జీవితం అయిపోతుంది, తర్వాత పునరుద్ధానం ఉందని, అందులో లేపబడతామని వాక్యం ద్వారా అర్థం చేసుకున్నాం. రెప్పపాటు కాలంలో జరిగే ఈ ప్రక్రియలో మమ్మల్ని అందరినీ మీరు ఉంచండి అయ్యా. ఆ పునరుద్ధానపు శక్తి మేము అనుభవించే కృప దయచేయండి. క్రీస్తు పేరిట ప్రతిష్ఠించుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు పునరుద్ధానాన్ని విశ్వసించి, క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మి, తాను కూడా పునరుద్ధానంలో లేపబడతానని నిరీక్షణ కలిగిన వారికి సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఈస్టర్.